హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు యూట్యూబ్లో ఒక కొత్త ఫీచర్ గురించి అయితే చెప్తానన్నమాట. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసిన తర్వాత అర్థమైపోయింది కావచ్చు. మనం యూట్యూబ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత షార్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా మిడిల్లో. ఆ షార్ట్స్ సెక్షన్ అనేది మొత్తానికి లేకుండా ఎట్లా చేయాలి, డైరెక్ట్ ఓన్లీ మనకు లాంగ్ వీడియోలో కనిపించేటట్టు ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లీట్ గా అయితే చెప్పబోతున్నాను. దీని ద్వారా మీకు రెండు బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ సెట్టింగ్ లోనే మీరు షార్ట్లని కొంతసేపు వరకే చూడొచ్చు, అంతేకాకుండా డైరెక్ట్ పర్మనెంట్ గా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు కింద ప్రొఫైల్ ఐకాన్ కనబడుతుంది కదా, యూ అని చెప్పేసి, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పేజ్ లకి అయితే వస్తారు. ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్ లో సెట్టింగ్స్ గేర్ ఐకాన్ అయితే కనబడుతుంది, దాన్ని క్లిక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే టైం మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ లాస్ట్ లో మీరు చూసినట్టయితే డైలీ లిమిట్స్, షార్ట్స్ ఫీడ్ లిమిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. దీని వల్లనే మనకు షార్ట్స్ అనేవి కంప్లీట్ గా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బబుల్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు రకరకాల టైం లిమిట్స్ అనేవి షో అవుతాయి అనమాట. అంటే షార్ట్ ఫీడ్ అనేది ఇన్ని మినిట్స్ తర్వాత మీ మొబైల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఈ టైం లిమిట్స్ ప్రకారం మనం సెటప్ అయితే చేసుకోవచ్చు. క్యాజువల్ గా ఇక్కడ మనకు మొత్తానికే వద్దు అని అనుకుంటే, పర్మనెంట్ గా రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ 0 minutes ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీరు సెటప్ చేసుకున్నట్టయితే ఇప్పుడు బ్యాక్ వచ్చేసినట్టయితే మనం ఇక్కడ మీకు షార్ట్స్ అనేవి మొత్తానికే చూపెట్టాయి అనమాట. మీరు కావాలనుకుంటే ఇన్ని మినిట్స్ కి నా షార్ట్ ఫీడ్ అనేది రావద్దు అని అనుకుంటే అట్లా కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇది వరకు చూపెట్టినా కదా మీకు 45 minutes, 10 minutes అట్లా మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. రకరకాలుగా సెటప్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 0 minutes పెట్టినాం కాబట్టి అన్ని షార్ట్స్ ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ గా రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ ఓన్లీ నాకు లాంగ్ వీడియోస్, పోస్టులు గవ్వే కనబడుతున్నాయి అనమాట. సో ఒకవేళ మీరు ఓన్లీ లాంగ్ వీడియోస్ చూస్తారనుకుంటే అట్లా సెటప్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్ గా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మీకు చెప్పాలనుకున్న యూట్యూబ్ సంబంధించిన షార్ట్స్ ఫీడ్ అనేది ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, అంతేకాకుండా దానికి టైం లిమిట్ అనేది ఎట్లా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్ గా అర్థమైంది కావచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ వచ్చే వీడియోలో కొత్త టాపిక్ తో కలుద్దాం. అంతేకాకుండా మీకు ఏ టాపిక్ కావాలో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఇలాంటి ట్రిక్స్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఫ్రీ టైం దొరికితే చెక్ చేయండి ఫ్రెండ్స్. టాటా.